హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి ఇన్స్టెంట్లీ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. 2 గంటలంతా ఆయిల్ వేసుకోండి. తర్వాత నూనె కాగినాక ఆవాల జీలకర్ర, తర్వాత మీకు పప్పులు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, పొట్టి మిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం వేగనియండి. గుప్పెడు చింతపండు తీసుకొని ముందుగానే నానపెట్టేసి దాని గొజ్జు తీసి పక్కకు పెట్టినానండి. ఒక పెద్ద కప్ అంత అయింది. ఇప్పుడు వేసేద్దాము. ఉప్పు 1 స్పూను, కారము 1 స్పూను వేసి తిప్పండి. నూనెంతా పైనకి వచ్చేంత వరకు ఉడకనిద్దాము. చూడండి, ఈ విధంగా నూనెంతా పైనకి వచ్చినాక ఇన్స్టెంట్లీ పులిహోర ప్యాకెట్లు దొరుకుతాయి కదండి. అది ఏదైనా కావచ్చు, ఎంటీఆర్ కానీ జిఆర్బి కానీ ఏదైనా కానీ వేసి కలిపేయండి. అది కలిపి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంది. దాంట్లో మీకు ఎంత కావాలో అంత పెట్టుకొని, మీకు పులుసు ఎక్కువ అనిపిస్తే మాత్రం కొంచెం పక్కకు తీసి పెట్టుకోండి. నాకు ఇంత పులుసు అవసరం లేదు, కొంచెం పక్కకు తీసి పెడుతున్నాను. మీకు ఎంత కావాలో అంత చూసుకొని కలుపుకోండి. మాకు పులుసు తగ్గట్టు రైస్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నాకు ఇంత చాలు. బాండిలో ఉండేది ఎంత ఉందో అంత చాలు. దాంట్లో కొంచెం రైస్ వేసుకొని కలిపి పెట్టేస్తాను. మా పిల్లలకి ఇంత సరిపోతుంది కాబట్టి నాకు ఎంత కావాలో అంత కలుపుకుంటున్నాను. బాగా కలిపేసుకోవడమే, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇన్స్టెంట్లీ పులిహోర ప్యాకెట్లతో కూడా బాగుంటుంది. ఫైనల్లీ రైస్ అంతా కలిపేసి సర్వ్ చేసుకోవడమే అండి. ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. మా ఇన్స్టెంట్లీ పులిహోర రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుందండి. థ్యాంక్ యూ.